ఆలోచన లేకుండా కత్తి ఎత్తి పట్టి కొడుకుని బలి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. అంతేకాకుండా వెళ్తున్నప్పుడు తన పనివారితో చెప్తాడు, మేము వెళ్ళి మ్రొక్కి తిరిగి వస్తాము. అంటే అబ్రహాముకున్నటువంటి అచంచలమైన విశ్వాసం, ఎంత విధేయతో చూడండి. నా తండ్రి అయిన దేవుడని యెహోవా నా కొడుకుని అగ్నిలో నుంచి లేదా బూడిదలో నుంచి కూడా తిరిగి బ్రతికించగల దేవుడు అనే విశ్వాసముతోనే ఈ యొక్క అబ్రహాం ముందుకు వెళ్ళాడు. కత్తి ఎత్తిపట్టి ఈ యొక్క ఇస్సాకుని బలి ఇవ్వాలని అనుకున్నాడు. వెంటనే దేవుడని యెహోవా అక్కడ నీ కుమారుడికి బదులుగా ఒక పొట్టేలుని ఆ పొదల్లో దాగి ఉందని ఆ పొట్టేలుని తీసుకొచ్చి బలివ్వని చెప్పి ఆ యొక్క అబ్రహాంతో మాట్లాడుతూ, ఇందును బట్టి నీవు దేవునికి భయపడేవాడివని, ఇందును బట్టి దేవుని పట్ల అచంచల విశ్వాసం కలిగిన వాడవని నాకు అర్థమవుతుంది అని చెప్పి ఈ యొక్క అబ్రహామును గూర్చి దేవుడు ఉన్నతమైనటువంటి సాక్ష్యాన్ని పంచుకున్నట్లు